హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనము బర్గర్ని ప్రిపేర్ చేసుకుందామని ఇంట్లోనే చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా, అందుకని ముందుగా మన వీడియో చూసే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం బన్ను తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. మేము వచ్చేసి 3 బన్నులు తీసుకొని ఇలాగనే హాఫ్గా కట్ చేశాను. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాల పెట్టేసుకొని 1 స్పూన్ అంత నెయ్యి వేసుకొని బన్నుని ఇలా వేయించుకొని తీసేసుకుందాము. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ పీస్ ఉంది కదండి, ఆ సగం బన్నుని ఇలా కొంచెం వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం. మరి కొంచెం నెయ్యి వేసుకొని మరి హాఫ్ ఉంది కదండి, ఆ బన్నుని వేసుకుందాం. అలాగనే వేయించుకోవాలి. అన్నిటిని అలానే వేయించి పెట్టుకోవాలి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని గుడ్డు పగలగొట్టి ఒక 3 గుడ్లు వేసుకుందామండి. మనము 3 గుడ్లు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్నర ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాల పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడి అయిన తర్వాత ఈ ఆమ్లెట్ వేసుకోవాలండి. గుడ్డుని కలిపి పెట్టుకున్నాం కదా, కొంచెం వేసుకోవాలి. కొంచెం కాలనిద్దాము మనము. అయిన తర్వాత మనం తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసిన తర్వాత పైన కొంచెం ఉప్పు వేసుకోవాలి. చిటికెడంత ఉప్పు వేసుకొని కారం కూడా అన్ని కొంచెం లైట్గా వేసుకోవాలి. ఇలా వేసుకొని మరీ తిప్పి వేసుకోవాలండి మనము. ఇలా తిప్పేసిన తర్వాత మరీ పైన కొంచెం ఉప్పు వేసుకుందాము, చిటికెడంత లైట్గా అండి. తర్వాత కారం కూడా వేసుకోవాలి. ఇలా వేడైంది కదండి మనకి. ఈ కాలిన తర్వాత మనం ఈ బన్ను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, 1 స్పూన్ తీసుకొని 1 స్పూన్లో టమాటా సాస్ వేసుకొని దానికి అప్లై చేసుకోవాలి. బన్నుకు 2 పీసెస్ కూడా అట్లనే అప్లై చేసుకోవాలండి టమాటా సాస్ని. ఇలా అప్లై చేసిన తర్వాత దానిపైన చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి మనము. తర్వాత వచ్చేసి కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆమ్లెట్ అండి, మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఆమ్లెట్ని కూడా వేసేసుకొని దానిపైన కొత్తిమీర చల్లుకోవాలి. తర్వాత వచ్చేసి టమాటా ముక్కల్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పైన ఇంకొక బన్ను పీస్ని పెట్టేసుకోవాలి. మనకు బర్గర్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మా పిల్లలు కూడా సూపర్ ఉంది అంటున్నారు. బాగుంది ఇక్కడ చూడు.